హలో, వెల్కమ్ టు రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష అనేటువంటిది ఫిబ్రవరి 26వ తారీఖున జరుగుతుందా లేదా అనేటువంటి ఒక డౌట్ చాలామందికి ఉంది. రీసెంట్గా వార్తల్లో నిలిచినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ని విజిట్ చేయడం, సో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చలు జరిపి, సో ప్రతి పార్టీతో కూడా చర్చలు జరిపిన తర్వాత ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. సో అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఈ చర్చలు అనేటువంటి జరిపిందో, ఇంకా త్వరలోనే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే రాబోయేటువంటి పరీక్షలు ఏ విధంగా అయితే మనకి ఉన్నాయో అవి జరగకపోవచ్చు అనేటువంటి ఒక అపోహ ఆల్రెడీ మొదలైపోయింది. సో ఈ కాంటెక్స్ట్లో మీ అందరికీ కూడా ఈ వీడియో ద్వారా ఈ ఎగ్జామ్స్ జరుగుతాయా లేదా అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడానికి విత్ ప్రూఫ్తో నేను మీ ముందుకు రావడం జరిగింది. సో ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది మీరు గతంలో తెలంగాణ ఎన్నికలు చూసినప్పటికీ కూడా తెలంగాణలో కూడా ఎలక్షన్ జరిగేప్పుడు నోటిఫికేషన్ రాకముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని లేదా తెలంగాణ రాష్ట్రాన్ని విజిట్ చేసి తర్వాత నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఎప్పుడైతే తెలంగాణలో ఎలక్షన్స్ రాబోతున్నాయో ఈ యొక్క జరగాల్సినటువంటి పరీక్షలన్నీ కూడా వాయిదా పడడం జరిగింది. కాకపోతే సేమ్ కాంటెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి అవకాశం లేదు. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి సభ్యులు ఆర్ ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి అధికారిక వ్యక్తి కూడా మనకి ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్ పక్కా జరుగుతున్నట్టుగా కూడా మనకి చెప్పడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో ఎలక్షన్ కమిషన్ ఒకవైపు, ఎన్నికలు మరొక వైపు, అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ మరొక వైపు. సో కంపల్సరీగా ప్రిలిమ్స్ అయితే ఎగ్జామ్స్ పక్కా జరుగుతాయి. ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వీలైతే మార్చిలో వచ్చే అవకాశం ఉంటుంది తప్ప ప్రస్తుతం అయితే ఏమీ రాదు. సో మార్చ్లో ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినట్టయితే ఈలోపు ఈ యొక్క ఫిబ్రవరి 26 లోపు ప్రిలిమ్స్ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా నిర్వహించేటువంటి అవకాశాలు 100కు 100% ఉన్నాయి. ముఖ్యంగా ఫోకస్డ్గా గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి విత్ ప్రూఫ్తో నేను మీ ముందుకు వచ్చాను. ఇక్కడ ట్విట్టర్ వేదికగా పరిగే సుధీర్ గారిని ఒక అభ్యర్థి అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, సార్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫిబ్రవరి 25 పక్కా కండక్ట్ చేస్తారు కదా, మెనీ న్యూస్ కమింగ్ రిగార్డింగ్ మార్చ్ 6 పోలింగ్ అండ్ ఎలక్షన్ కోడ్ గురించి చెప్తున్నారు. సో ఇక్కడ మీరు గమనిస్తే 100% పక్కాగా ఈ యొక్క ఎగ్జామ్ అనేది జరుగుతుంది అని చెప్పేసి పరిగే సుధీర్ గారు ట్విట్టర్ వేదికగా తెలుపజేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఎవ్వరూ కూడా ఈ యొక్క ఎగ్జామ్ పోస్ట్ పోన్ గురించి కానివ్వండి, పోస్ట్ పోన్ అయితే బాగున్ను, ఇంకా ఎక్కువ చదువుకోవడానికి టైం ఉంటుంది, సో ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి ముందుగా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసేయండి. ప్రిపరేషన్ కంటిన్యూ ఇంకొక హార్డ్లీ మనకు ఒక 40 డేస్ సమయం మాత్రమే ఉంది. ఈ 40 డేస్లో మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసేయండి, ఎక్కడ కూడా ఆపొద్దు. సో ఎక్కడ ఆపాల్సినటువంటి అవసరం కూడా లేదు. చదివిన తర్వాత ఒకవేళ పోస్ట్ పోన్ అయినా వచ్చే నష్టం లేదు. సో పోస్ట్ పోన్ అవుతుందనేటువంటి ఉద్దేశంతో మీరు ప్రిపరేషన్ కొనసాగించవద్దు. ఖచ్చితంగా ఎగ్జామ్ జరుగుతుంది అనేటువంటి ఉద్దేశం మాత్రమే మీ యొక్క ఎగ్జామినేషన్ అనేటువంటిది కొనసాగాలన్నమాట. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? డెఫినెట్గా ఎగ్జామ్ కంపల్సరీగా జరుగుతుంది. సో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మీ ప్రిపరేషన్ ఇంకా ఇంటెన్సిఫై చేయడానికి ప్రయత్నించండి. అంతేకాని ఈ యొక్క ఎగ్జామ్ జరుగుతుందో లేదో, సో ఫ్రెండ్స్ ఎవరో మాట్లాడుకుంటున్నారు, లేదంటే మరొక చోట్ల ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు, వేరే ఇంకెక్కడో, సో ఇవన్నీ పక్కన పెట్టేసి ఎప్పుడు ఎగ్జామ్ జరిగినా 5 సబ్జెక్ట్స్ 150 మార్కులకి మీరు ప్రిపేర్ అవ్వాలి. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఈ 5 సబ్జెక్ట్స్ కూడా ఏ విధంగా ప్రిపేర్ అవుతారు అంటే ఈ 40 డేస్లో కూడా సాధ్యమైనంత వరకు మీరు ఎప్పుడైనా గమనించండి, 5 సబ్జెక్ట్స్ అనేటువంటివి మనకి అంత 100% రావచ్చు, రాకపోవచ్చు. అంటే టేక్ 3 సబ్జెక్ట్స్ ఫేవర్, అంటే 3 సబ్జెక్ట్స్ బలమైనటువంటి సబ్జెక్ట్స్గా ఏర్పాటు చేసుకోండి, 2 సబ్జెక్ట్స్ అబోవ్ యావరేజ్ సబ్జెక్ట్స్ పెర్ఫార్మెన్స్గా తీసుకోండి. సో ఏమవుతుందంటే 3 సబ్జెక్ట్స్లో కూడా, అంటే మీకు నచ్చినటువంటి 3 సబ్జెక్ట్స్లో కూడా అవుట్ ఆఫ్ 5 ఈ 3 సబ్జెక్ట్స్లో ఏం చేస్తారంటే అబోవ్ 22 మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అవుట్ ఆఫ్ నెగిటివ్ మార్క్స్ పోను 22 మార్కులు వచ్చే విధంగా ప్రయత్నించండి. ఎందుకంటే 3 సబ్జెక్ట్స్లో 22 మార్కులు ప్రతి సబ్జెక్ట్లో వచ్చినట్టయితే 22 × 3 66 మార్కులు సేఫ్ జోన్లో ఉంటారు. నెక్స్ట్ అబోవ్ యావరేజ్ పెర్ఫార్మెన్స్గా 2 సబ్జెక్ట్స్ని ఎంచుకోండి. అది మీకు అంటే కొంతమందికి స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొంతమంది వీక్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో
ఇక్కడ ఏంటంటే స్ట్రాంగ్ ఏరియాస్ ఒక 3 బిల్డ్ చేసుకోండి, లేదా అబోవ్ యావరేజ్ సబ్జెక్ట్స్ స్కోరింగ్ అనేటువంటిది 2 పెట్టుకోండి. సో ఇది ఇలా మీ స్ట్రాటజీ ఉండాలి ఈ 40 డేస్లో కూడా. సో ఈ అబోవ్ యావరేజ్ సబ్జెక్ట్స్ ఒక రెండిట్లో ఖచ్చితంగా 17 మార్కుల కంటే ఎక్కువ రావాలి. ఖచ్చితంగా 17 మార్క్స్ కంటే ఎక్కువ రావాలి. అప్పుడు 17 ఇంటూ 2 34 మార్కులు, అదొక 60. అంటే ఈజీగా 100 మార్క్స్ అనేటువంటివి తెచ్చుకోవచ్చు అవుట్ ఆఫ్ 150. కట్ ఆఫ్స్ అనేటువంటివి నాకు తెలిసినంత వరకు 90 కంటే ఎక్కువ వెళ్ళదన్నమాట. సో యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ 90 కంటే ఎక్కువ కట్ ఆఫ్ ఉండదు. ఓసీ గురించి మాట్లాడుతున్నాను. అకార్డింగ్లీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ ఇవన్నీ కూడా అలాగే ఉంటాయన్నమాట, కొంచెం అటు ఇటుగా. సో మీ టార్గెట్ అనేది 100 మార్క్స్కి ఈజీగా చేసుకోవాలి. ఎలాగా అంటే ఏ సబ్జెక్ట్లో కూడా మీకు 30కి 30 మార్కులు అనేటువంటివి సాధ్యం కానటువంటి పరిస్థితి, ఎక్సెప్ట్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ తప్ప. సో దాన్ని వదిలేస్తే మిగతా 120 మార్క్స్కి ఏం చేస్తారు అంటే అబోవ్ యావరేజ్, అంటే ప్రతి సబ్జెక్ట్లో కూడా 22 మార్కులు, 17 మార్కులు, ఇట్లా మీ స్ట్రాటజీ ఉండాలి ఈ యొక్క 40 డేస్ కూడా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ ఉండాలి తప్ప ఎగ్జామినేషన్ జరుగుతుందా లేదా, జరిగినా జరగకపోయినా మనమే చదవాలి, మనమే ఎగ్జామ్ రాయాలి. ఓకేనా, మనకే మార్కులు వస్తాయి అండ్ మనకే ర్యాంక్ రావడం జరుగుతుంది, మనకి జాబ్ వస్తుంది. సో డెఫినెట్లీ మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి, ఇంకొంచెం ఇంటెన్సిఫై చేయండి. ఈ స్పెక్యులేషన్స్ అనేవి నమ్మొద్దు, వినొద్దు. ఫస్ట్ విన్న తర్వాత నమ్మాలా లేదా డౌట్ వస్తుంది. అసలు వినలేదనుకోండి, ప్రాబ్లం ఏం లేదు కదా. సో ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు రావుస్ కాంపిటేటివ్ అకాడమీ ద్వారా నేను వెంకట్ సార్, హిస్టరీ ఫ్యాకల్టీ, మీ అందరి కోసం ఎప్పుడు కూడా రెగ్యులర్గా సెషన్స్ కూడా చేస్తున్నాను. ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే డైలీ 9 PM మన సెషన్ ఉంటుంది, ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రెగ్యులర్గా లైవ్ సెషన్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.